హలో గైస్, ఇప్పుడే కపుల్ ఫ్రెండ్లీ మూవీ కంప్లీట్ అయింది. సినిమా ఎలా ఉందంటే ఓకే, బాగుంది, నాకు నచ్చింది. ఇట్స్ యావరేజ్ మూవీ. స్టోరీ ఏం కొత్తగా లేదు, బట్ ప్రజెంట్ చేసిన ప్రజెంటేషన్ చాలా బాగుంది. అంటే ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ న్యూ ఫేసెస్ కానీ చాలా బాగున్నాయి. మనం ట్రైలర్లో చూసాం ఇది తమిళనాడులో జరుగుతుంది ఈ సినిమా అని నేను అనుకున్నా, బట్ తమిళ్ డైరెక్టరే చేశాడంటే ఓహో వావ్ అనిపించింది. సినిమా అయితే బాగుంది గైస్. మూవీలో అయితే సంతోష్ శోభన్, మానస వారణాసి వీళ్ళిద్దరు లీడ్స్. తమిళనాడులో జాబ్ చేస్తూ స్ట్రగలింగ్ ఫేసెస్లో ఉన్న వీళ్ళు లివింగ్ రిలేషన్షిప్లో ఉందామని నిశ్చయించుకున్న తర్వాత స్టోరీ ఏమైంది అనేది స్టోరీ. కరెక్ట్గా వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేశారు, అంటే కపుల్ ఫ్రెండ్లీ ఆల్మోస్ట్. ఇంకా సెకండ్ హాఫ్లో ఫాదర్ ఎమోషన్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లోనే యోగ బాబు వచ్చేస్తాడు, అంటే తమిళ్ డెబ్యూ డైరెక్టరు ప్లస్ తమిళనాడులో తీసిన సినిమా కాబట్టి ఆల్మోస్ట్ 2 లాంగ్వేజ్లో సినిమా వస్తుంది. అందుకే యోగ బాబుని కూడా తీసుకున్నారు ఫస్ట్లీ తెలుగు మూవీలో. బట్ ఫస్ట్ హాఫ్లో కామెడీకి వాడారు కానీ సెకండ్ హాఫ్లో లైట్లీ ఎమోషన్ వాడారు. అది యోగ బాబు ద్వారా ఎమోషన్ కొంచెం ట్రై చేశారు అనిపించింది. అండ్ సంతోష్ శోభన్ స్వాగ్ చాలా బాగా నచ్చింది అన్నిట్లకన్నా నాకు. అసలు ఆ స్వాగ్ పర్టికులర్గా మనం అసలు ఆ స్వాగ్కే పడిపోతాం అన్నట్టే ఉంటుంది. మానస వారణాసి కూడా క్యూట్ లుక్స్, రొమాంటిక్ సీన్స్లో వాళ్ళ టెక్చర్స్ చాలా బాగున్నాయి. నేను అది యూట్యూబ్లో కూడా మనం చూసే ముందు సాంగ్ రిలీజ్ చేసినప్పుడు, అంటే ఆడ ఒక సీక్వెన్స్ ఉంటుంది పర్టికులర్ వాళ్ళిద్దరి మధ్య, అదైతే చాలా క్యూట్గా అనిపించింది. ఓ వావ్ అనిపించింది. అండ్ సంతోష్ శోభన్ 2 లుక్స్ ఉంటాయి, అంటే అమ్మాయి పరిచయం అవ్వక ముందు, పరిచయం అయిన తర్వాత, అంటే ఫేసెస్ చూపిస్తూ బాగానే ఉన్నాను. సంతోష్ శోభన్ చాలా రోజుల నుంచి స్ట్రగలింగ్ ఉన్నారు, అంటే లాస్ట్ 5 లైనప్ అంతా. బట్ దీంతో ఎందుకో బయటపడ్డాడు దాంట్లో నుంచి, అంటే చూడడానికే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. అంటే ఇట్లాంటి సినిమాలు చాలా చూసేసాం మనం, కానీ ఎందుకు మనకి నచ్చుద్ది, ఎందుకు చూడాలి అంటే మాత్రం ఆ ప్రజెంటేషన్ బాగుంది. ఆ స్క్రీన్ ప్లేలో వాడిన ఎమోషన్స్ కానీ, సీన్ బై సీన్ కానీ మనకు బాగా నచ్చుతుంది. ఆ మ్యూజిక్, సాంగ్స్ పెద్ద అర్థం కాదు కానీ మనకి ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అంతవరకే బాగుంది గైస్. నాకైతే యావరేజ్ అనిపించినా బట్ నచ్చింది. అది మీరు చూసింటే మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే గైస్.